హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, 2026 బజాజ్ పల్సర్ 150 స్టాండర్డ్ అంటే ఫ్రంట్ డిస్క్ బ్రేకు సింగిల్ సీట్ వేరియంట్ అనమాట. ఎవరైనా ఆ వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే మన ఛానల్లో డెడికేట్గా ఒక వీడియో రికార్డ్ చేశాను. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఆన్ రోడ్ ప్రైజ్ ఎంత, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఈ వీడియోలో ఆ వెహికల్కి సంబంధించిన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాము. ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా బాగా హెల్ప్ అయ్యింది. మీ అందరికీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇక్కడ క్లియర్గా నోట్ చేసుకున్నాను. ఫస్ట్ నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ట్విన్ స్పార్క్ ఇంజిన్ అనమాట, 2 wheels ఎయిర్ కూల్డ్ ఇంజిన్. అలాగే మీకు 14 PS పవర్, 13.2 Nm టార్క్ అయితే ఆ ఇంజిన్ జనరేట్ చేసింది. ఇనిషియల్ గా పికప్ లేకపోయినప్పటికీ మీకు రన్నింగ్ లో మంచి పెర్ఫార్మెన్స్ అయితే మీరు ఆ వెహికల్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సెకండ్ ప్లస్ పాయింట్ టైర్స్ అని చెప్పుకోవచ్చు. కొద్దిగా సన్న టైర్లు ఉన్నాయి కాబట్టి మీరు మంచి మైలేజ్ అయితే ఆ వెహికల్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థర్డ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సీట్ హైట్ 785 mm అనేది ఇచ్చారు. 5.4, 5.5 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. అంటే 150cc వెహికల్ కొద్దిగా పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండిద్ది కాబట్టి హైట్ తక్కువ ఉన్న వాళ్ళు రైడ్ చేయలేరేమో అని అనుకుంటారు కదా, కానీ మీరు రైడ్ చేయొచ్చు అనమాట. తర్వాత 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది, కానీ ఇందులో 5 mm అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇది ఇంకొక ప్లస్ పాయింట్ అనమాట. ఫిఫ్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే 15 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఇచ్చారనమాట. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ E20 పెట్రోల్కి సపోర్ట్ చేసిద్ది. జనరల్గా మనకి 150cc 200cc వెహికల్స్లోనే అంత పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ ఇవ్వట్లా, కానీ ఇందులో 15 లీటర్స్ ఇచ్చారు కాబట్టి లాంగ్ వెళ్దాం అనుకున్న వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడింది అనమాట. పద్దాకలా రీఫ్యూలింగ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఖచ్చితంగా ఇది ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే వెయిట్ కూడా 148 kgs ఉంది. లైట్ వెయిటే, కానీ హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొద్దిగా వెయిట్ అనిపించే అవకాశం ఉంది, కానీ నాకైతే మాత్రం అంత వెయిట్ అయితే అనిపించలేదు. సో ఎవరైతే షార్ట్ రైడర్స్ ఉంటారో వాళ్ళైతే ఈ వెహికల్ కొనుక్కుందాం అనుకుంటారు కదా, షోరూమ్కి వెళ్ళినప్పుడు వెహికల్ మీద ఎక్కి కూర్చొని చెక్ చేసుకోండి, కాళ్ళు కింద అందుతున్నాయా లేదా, ఈ వెహికల్ వెయిట్ నేను మోయగలనా లేదా అనేది మీరు చెక్ చేసుకుంటేనే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. రైడ్ చేశారనుకోండి ఇంజన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. నాకైతే మాత్రం బాగానే ఉందన్నమాట నేను రైడ్ చేసినప్పుడు. తర్వాత కొత్తగా 2026 ఇయర్లో ఎల్ఈడి హెడ్లైట్ అయితే తీసుకొచ్చారు. ఫ్రంట్ హెడ్లైట్ డిజైన్ అయితే కొద్దిగా యూనిక్గా ఉందన్నమాట. నాకైతే అంతగా ఏమీ నచ్చలేదు, కానీ ఎల్ఈడితో లభిస్తూ ఉంది కాబట్టి అదొకటి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడి ఇచ్చారు. సో పాత పల్సర్ 150లో సిగ్నల్ లైట్స్ అనేది బల్బ్ ఉంటాయి కదా, అవి ఎల్ఈడికి అప్డేట్ చేశారనమాట. ఇది ప్లస్ పాయింటే. నెక్స్ట్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ కన్సోల్తో లభిస్తూ ఉంది. అలాగే నాకు ఆ కన్సోల్ విజిబిలిటీ నచ్చలేదు, వద్దు అని అనుకున్న వాళ్ళు ఎన్లాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ వేరియంట్ కూడా పర్చేస్ చేయొచ్చు అనమాట. 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ కన్సోల్లో మీకు బ్లూటూత్ అయితే ఉంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, డిస్టెన్స్ టు ఎంటీ ఉంది, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, ఇట్లాంటి మంచి మంచి ఫీచర్స్ అయితే చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఫీచర్స్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదన్నమాట. బేసిక్ ఫీచర్స్ అయితే మనం ఆ కన్సోల్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 2 కన్సోల్స్ నుంచి. నెక్స్ట్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే అన్ని వెహికల్స్లో కూడా కిక్ రాడ్ అనేది రిమూవ్ చేస్తూ ఉన్నారు, ప్రైస్ కట్ చేయడానికి, అలాగే వెహికల్ వెయిట్ తగ్గించడానికి. కానీ బజాజ్ వాళ్ళు ఇంకా ఈ వెహికల్లో కిక్ రాడ్ అయితే ఇస్తూ ఉన్నారు. నెక్స్ట్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సింగిల్ సీట్తో లభిస్తూ ఉంది. సో ఫ్యామిలీ కోసం కూడా మీరు ఈ వెహికల్ యూజ్ చేసుకోవచ్చు. కిక్ రాడ్, 150cc, తక్కువ వెయిట్, మొత్తం ఎల్ఈడి లైట్స్, అలాగే సింగిల్ సీటు, ఇవన్నీ మేజర్ ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు పల్సర్ 150 పర్చేస్ చేయడానికి. క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారు కాబట్టి హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది, కంఫర్టబుల్గా మీరు రైడ్ చేయొచ్చు. అలాగే మైలేజ్ సన్న టైర్లు ఉంటాయని చెప్పాను కదా, కాబట్టి మనకి 50 కిలోమీటర్ల దాకా మైలేజ్ అయితే వస్తుంది. కొద్దిగా రఫ్గా యూజ్ చేసే వాళ్ళైతే మాత్రం 45 నుంచి 50 కిలోమీటర్ల మధ్యలో మీరు మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేసి పల్సర్ 150 పర్చేస్ చేయొచ్చు. అలాగే టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు, మీ ఫోన్కి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఎవరైతే డైలీ 100-150 కిలోమీటర్స్ ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ సాకెట్ అయితే ఖచ్చితంగా ఉపయోగపడుద్ది అనమాట. సో దీన్ని కూడా స్కిప్ చేయలేదు. ఫైనల్గా మెయింటెనెన్స్ అయితే చాలా తక్కువ అయితే ఉండిద్ది. ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి మెయింటెనెన్స్ తక్కువ ఉండిద్ది. బజాజ్లో ఎప్పటి నుంచో ఉన్న వెహికల్ పల్సర్ 150 కాబట్టి స్పేర్ పార్ట్స్ కూడా ఈజీగా దొరుకుతాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే పల్సర్ 150ని ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి ఇవన్నీ నాకు ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి అనమాట. ఇప్పుడు మైనస్ పాయింట్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాము. ఈ పార్ట్ అనేది స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా కొన్ని మైనస్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ మైనస్ విషయానికి వస్తే ఫస్ట్ కాన్ అని చెప్పుకోవచ్చు, క్లచ్ అనమాట. ఆ వెహికల్ మీద నేను ఎక్కి కూర్చొని క్లచ్ ప్రెస్ చేసి ఫస్ట్ గేర్ వేసి వెహికల్ స్టార్ట్ చేసి ముందుకైతే వెళ్ళిపోయాను. క్లచ్ ప్రెస్ చేసినప్పుడల్లా నాకు ఒక ఫీల్ అయితే వచ్చింది, అన్నీ చాలా స్మూత్గా ఉంటున్నాయి. ఈ వెహికల్ ఇంత మంచి ఫేమస్ వెహికల్ కదా, ఇందులో ఎందుకు ఇంకా క్లచ్ అనేది స్మూత్గా తీసుకురావట్లేదు అని అనిపించింది అనమాట. ఖచ్చితంగా బజాజ్ కంపెనీ వాళ్ళు N160, N250లో ఎంత స్మూత్గా క్లచ్ తీసుకొచ్చారో దీంట్లో కూడా అలా తీసుకురావాలన్నమాట. చాలా హార్డ్ అయితే ఉంది. కొత్త వెహికల్లోనే అంత హార్డ్ ఉందంటే ఇంకా కొన్ని రోజులు వాడిన తర్వాత క్లచ్ అయితే ఆ కేబుల్ ఖచ్చితంగా హార్డ్ అయిపోయింది. కాబట్టి అది ఒకసారి మీరు చూసుకోండి. డైలీ ట్రావెల్ చేసే వాళ్ళకి క్లచ్ హార్డ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫింగర్స్ పెయిన్ అయితే వస్తుంది.
సెకండ్ కాన్ విషయానికి వస్తే బ్రేక్స్ పర్వాలేదు, బాగానే ఉన్నాయి. కానీ ఫ్రంట్ 260 mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 130 mm డ్రమ్ బ్రేకే ఇచ్చారు. రెండు కూడా నేను రైడ్ చేసినప్పుడు చాలా బాగా పెర్ఫామ్ చేసినాయి. ఆ ఇంజన్ జనరేట్ చేసే పవర్ అండ్ టార్క్కి ఆ బ్రేక్స్ అయితే సరిపోతాయి. కానీ కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేక్స్ ఇస్తే బాగుండేది. మనం కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి పల్సర్ 150 ట్విన్ డిస్క్లో ఫ్రంట్ 280 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు కదా, ఆ బ్రేకింగ్ సెటప్ అయితే ఈ వెహికల్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వీళ్ళు ఇక్కడ కొద్దిగా ప్రైస్ అయితే కట్ చేశారు స్టాండర్డ్ వేరియంట్కి. సస్పెన్షన్లో కూడా కొద్దిగా డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. 31 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ లభిస్తూ ఉంది. ట్విన్ డిస్క్లో మీకు 37 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనమాట. సో వెయిట్ అనేది ఇక్కడ కొద్దిగా తగ్గించారు, అలాగే ప్రైస్ కూడా కట్ చేశారు. 37 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మేజర్ కాన్ విషయానికి వస్తే హెడ్లైట్ డిజైన్ అనమాట. పాత పల్సర్ 150 హెడ్లైట్ డిజైన్ ఏదైతే ఉందో సేమ్ అదే డిజైన్తో తీసుకొచ్చి లోపల హాలోజన్ బల్బ్ తీసేసి ఎల్ఈడి బల్బ్తో తీసుకొస్తే బాగుండి అనిపించింది నాకు. కానీ ఫ్రంట్ హెడ్లైట్ డిజైన్ అయితే పూర్తిగా మార్చేసేసారు. హోండా SP160 హెడ్లైట్ డిజైన్ లాగా ఉంది అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారనమాట. సో నాకు కూడా అంతగా ఏమీ నచ్చలేదు. మేబీ చూడంగా నచ్చచ్చేమో కానీ ఒకసారిగా చూసిన వాళ్ళకి కొద్దిగా యూనిక్గా అయితే అనిపించింది అనమాట. అందులోనూ మీకు కన్సోల్ విజిబిలిటీ యావరేజ్గానే ఉండిద్ది. ఎక్సలెంట్గా కనిపించాలి అంటే మాత్రం ఎలాగో డిజిటల్ కన్సోల్కి అయితే వెళ్ళిపోండి. సో ఇది ఒకటి కాన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కాన్ విషయానికి వస్తే గ్రాఫిక్స్. పల్సర్ 150 పాత వేరియంట్లో మీకు ఫ్యూయల్ ట్యాంక్ మీద 150 అని చెప్పేసి ఒక గ్రాఫిక్స్ అయితే ఇచ్చారు. అది చూడడానికి కొద్దిగా బాగుందన్నమాట. కానీ ఇంతకు ముందు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ పల్సర్ 150 ఎలా ఉందో సేమ్ అలాగా అయితే తీసుకొచ్చారు సింపుల్ గ్రాఫిక్స్తో. అది కూడా బాగుంది, సింపుల్ గ్రాఫిక్స్ బాగానే ఉంది. కానీ పాత పల్సర్ చూసి ఈ పల్సర్ చూడాలంటే కొద్దిగా యూనిక్గా అయితే ఉందన్నమాట. సో స్టిక్కరింగ్ ఇంకా కొంచెం డిఫరెంట్గా ఇస్తే బాగుంది అనిపించింది నాకు. సో ఇది ఒకటి కాన్ అని చెప్పుకోవచ్చు. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ క్వాలిటీ కూడా అంతేమీ లేదు. రబ్బర్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. దాన్ని కొద్దిగా అప్డేట్ చేయాలి, కానీ వీళ్ళైతే ప్రైస్ ఇక్కడ కొద్దిగా కట్ చేశారు. నెక్స్ట్ సిగ్నల్ లైట్స్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. డ్యూక్ 200 ఏదైతే సిగ్నల్ లైట్స్ డిజైన్ ఉందో ఆ డిజైన్ తీసుకొచ్చి ఈ వెహికల్కి పెట్టారు. సో అదొకటి నాకు నచ్చలేదన్నమాట. పాత పల్సర్ 150 సిగ్నల్ లైట్స్ డిజైన్ ఏదైతే ఉందో అదే డిజైన్తో తీసుకొస్తే బాగుంది అనిపించింది. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఏంటి సిగ్నల్ లైట్స్ అనేది డ్యూక్ 200 తీసుకొచ్చి ఈ వెహికల్కి పెట్టుకున్నావు అనే అవకాశం అయితే ఉంది. కాబట్టి అదొకటి నాకు మైనస్ అనిపించింది. అలాగే ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ ఉంది. 1,40,000 రూపాయలు మీరు పల్సర్ 150 స్టాండర్డ్ అయితే ప్రజెంట్ పర్చేస్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. కానీ మీరు కొంచెం మనీ యాడ్ చేసుకుంటే అపాచీ RTR 164వి బ్లాక్ ఎడిషన్ అయితే పర్చేస్ చేయొచ్చు. సింగిల్ డిస్క్ అయితే ఉంది, ఫ్రెండ్స్ అయినా సింగిల్ సీట్తో లభిస్తూ ఉంది. ఫ్యామిలీ కోసం కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఆ వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ ఇంకా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. కొద్దిగా పవర్ఫుల్ ఇంజిన్, అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్ ఉండిద్ది. మంచి టైర్స్ అయితే ఉంటాయి. ఆయిల్ కూల్ ఇంజిన్ కాబట్టి మీరు లాంగ్ రైడ్స్ కూడా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. 4 వాల్వ్స్ ఇంజిన్ అని చెప్పుకోవచ్చు. ఇంజిన్ కూడా చాలా స్మూత్గా ఉండిద్ది. సో ఒకసారి ఆలోచించుకోండి, పల్సర్ 150 కొనుక్కునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 5,000 to 10,000 రూపీస్ యాడ్ చేసుకుంటే మీకు అపాచీ వెహికల్ అయితే వచ్చేస్తుంది. లేదు నాకు అపాచీ వెహికల్ వద్దు, బజాజ్లోనే పల్సర్ 150 వెహికల్ ట్విన్ డిస్క్ పర్చేస్ చేయొచ్చా అంటే మీకు అందులో ట్విన్ డిస్క్ కొద్దిగా బాగుండిద్ది అనమాట. క్లచ్ హార్డ్ ఉందా స్మూత్ ఉందా అనేది నేను డెడికేట్గా ఒక వీడియో రికార్డ్ చేస్తాను, దీంట్లో మాట్లాడుకుందాము. కానీ ట్రాన్స్మిషన్ బాగుండిద్ది, కొద్దిగా లావ్ సస్పెన్షన్, వైడ్ టైర్స్ అయితే ఉంటాయి. కానీ సేమ్ అదే కన్సోల్, అదే హెడ్లైట్ డిజైన్ అనమాట. ప్రైస్ అయితే ఇంకొంచెం ఎక్కువ ఉండిద్ది కాబట్టి ఒకసారి ఆలోచించుకొని కొనుక్కోండి. ట్విన్ డిస్క్ వేరియంట్ పర్చేస్ చేసే అమౌంట్తో మీరు అపాచీ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఆయిల్ కూల్డ్ ఇంజిన్, కొద్దిగా పవర్ఫుల్ ఇంజిన్ కదా, సో అప్పుడు హ్యాపీగా మీరు ఎక్కడికైనా ఆ వెహికల్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ కాన్స్ నాకు అంత ఎఫెక్ట్ కాదనుకుంటే మీరు పల్సర్ 150 కొనుక్కోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.